తువ్వల తీరిపోయిందిరా మూర్తి. ఏంట్రా బీడీ ఇది? ఇసుక ర్యామ్ సార్. దీనమ్మ ఇన్ని లారీలా? 10 మంది కలిసి ట్రాక్టర్ ఇసుక కొట్టడం చూసా గానీ నాకు తెలియకుండా మన ఊర్లో ఇంత జరుగుతుందా? మీకే కదా సార్, ఊళ్ళో సగం మందికి తెలియని ఎవరు కూడా ఇసుక తవ్వడానికి ప్రొక్లైనర్ వాడకూడదు, కానీ వీళ్ళు వాడతారు. నిజానికి 3 నుంచి 5 మీటర్ల లోతు కన్నా ఇసుక తవ్వకూడదు, కానీ వీళ్ళు తవ్వుతారు సార్. వీళ్ళకి చెక్ పోస్టులు ఉండవు, పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే ఇదంతా గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సామ్రాజ్యం సార్. ఇలా సామ్రాజ్యానికి అపోజిషన్గా ఇంకో ఆయన ఉన్నారండి, నానాజీ అని జమీందార్. ఊరు సెంటర్లో పెద్ద విగ్రహం ఉంది కదండి, అది వాళ్ళ నాన్నగారిదే. ఆయనే దొరసామ్రాజుకి మొదటిసారి టికెట్ ఇచ్చి నిలబెట్టారండి. కానీ బతకనేర్చిన దొరస్వామి పార్టీ మారి నానాజీ మనుషులకు ఎదురు నిలబడి గెలిచాడు. ఇది అవమానంగా ఫీల్ అయిన నానాజీ కొన్నేళ్లుగా తన మనిషిని దొరస్వామి మీద గెలిపించడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. నానాజీకి అధికారం కావాలి, దొరసామరాజుకి అధికారం, డబ్బు రెండూ కావాలి. కాళ్ళ కింద తీసుకంతా డబ్బు అయినప్పుడు దొరసామరాజు కాళ్ళ దగ్గర కూర్చోవడంలో తప్పే లేదు. దొరసామి నెక్కడం ఎదుటోడు అప్పడం దొరసాని ఎలగవయ్యా. దొరసామి నెక్కడం ఎదుటోడు అప్పడం దొరసాని ఎలగవయ్యా. లారీలే ఎక్కడం నీ వెనకే తిరగడం 10 మందికి చెప్పడం ఓటేసి గుద్దడం. ఊళ్ళో ఎక్కడ చూడలేదు, ఎవడరా నువ్వు? అయ్యా లంకల్లో ఉంటానయ్యా, మీరంటే బాబు మనమయ్యా నాకు. అక్కడ నువ్వు ఇప్పుడు కనపడలేదే నాకు. అన్నయ్య జెండా అట్టుకునేటోడు ముందు వెనక ఉంటాడు కానీ పక్కనే ఉంటాడు ఏటన్నాయ్? చూడలా అన్నయ్య పుల్లారు పొట్లాలు పంచడం దగ్గర నుంచి లారీలు ఎక్కించిన వరకు అన్నీ నేనే చూసుకుంటాను అన్నయ్య. అయ్యా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను ఏంటో నిరూపించుకుంటాను. రే బా ఏంటి మనతో తిప్పుకోండి. ఏంటి ఈ పాటక? అయ్యా నేనేంటో నిరూపించుకుంటానయ్యా. ఏంట్రా నిరూపించుకునేది? ఇక్కడ అన్నగారి తర్వాత అన్నీ మనమే. నన్ను దాటి నువ్వు ఏ పని చేయలేవు. నిన్ను దాటి నేనేమన్నా చేస్తానేటన్నాయ్? వెరీ గుడ్. Clip my angel wings, I told the devil that I got his back. ఆడి ముందు ఆడటం ఆడికి సరదా, నాకు అవసరం. అది ఎంత అవసరం అంటే ఆడి వంట గది నుండి పడగది వరకు పత్తి విషయంలో దూరిపోయేంత మా ముసలోడు. అయ్యగారు తోట బంగ్లాకి వెళ్ళే టైం అయింది. లుంగి సింపై తొందరగా తలిపేసిరా. ఈ మధ్య దొరసామరాజుకి బాగా క్లోజ్ అయిపోతున్నాను రా. బ్రోకర్ అంటారండి ఇలాంటి పనులు చేస్తే. రే నువ్వు ఇక్కడ జరిగే రంకే చూస్తున్నావు. తోట బంగ్లాలో అసలు ఏం జరుగుద్దో తెలుసా? నీ ఎదురుకుండా ఉన్న పెద్ద మనుషులే దొరసామరాజు ఇసుక్కువారిని నడిపించేది. డబ్బంతా ముందు ఇళ్ళ చేతికే వెళ్ళేది. కమిషన్లు బాగానే కొట్టేస్తారు, అలాగా నీళ్ళ దగ్గర కొట్టేస్తే సంపేస్తారు. దొంగ మంది అమ్మడాలు, పెద్దోళ్ళ సెటిల్మెంట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇసుక మీద వచ్చే డబ్బంతా ప్రతి నెల తీసుకెళ్లి రాజాగాడికి అప్పచెప్తారు. ఆడ డబ్బంతా లెక్క చూసి ఆ లెక్క కప్పచెప్తాడు. లెక్క సరిగా ఉందా? రూపాయి కూడా తగలేదుగా? రూపాయి కూడా తగ్గలేదు, లోపలెట్టు. రూపాయి కూడా తోట బంగ్లాలో వదలరు. ఏంటి ఇంత జరుగుతుందో సార్ ఇక్కడ? ఈ బ్యాగ్ తీసుకెళ్ళి అమ్మగారి చేతికి ఇచ్చే. అన్నయ్య అమ్మగారికేనా బాగెట్టుకెళ్ళి నేను ఇచ్చేస్తా. నువ్వు కూరగాయలు ఎవరా ఎక్స్ట్రాలు చేయకు. అన్నా ఎవరికెళ్ళే సార్ వాడి కాళ్ళు పట్టారు, ఫిగర్లు సప్లై చేశారు. మన వ్యాపారం వదిలేసి వాడు వెనకాల తిరుగుతున్నారు. వాడేమో మిమ్మల్ని దేకను కూడా దేకట్లేదు. ఎందుకు సార్ మనకి ఇవన్నీ? వెళ్ళి మన వ్యాపారం మనం చేసుకుందాం సార్. మందెత్తావేట్రా మూర్తి? మీతో తిరగడమే దరిద్రం, మళ్ళీ ఈ దరిద్రాలు ఎందుకులేండి. బీడీ ఆ బండాపో. ఆపరా. మీరేంట్రా ఇక్కడ? ఏం లేదన్నా, ఆ యాదగిరితో కలిసి నాన్నలు దొంగతనానికి పోతే అక్కడ ఒకటి చచ్చాడట.
వాళ్ళ ఆవిడ నాన్న వాళ్ళ మీద కేసు ఎట్టింది. ఆ, యాదగాడేమో పారిపోయాడు, నాన్న వాళ్ళేమో పోలీసు వాడికి వెళ్ళిపోయారు. అయ్యా ఏమైందయ్యా ఎందుకు అట్టుకెళ్తున్నారయ్యా ఆయన ఏం చేశాడయ్యా వదిలేనయ్యా ఎక్కడ తీసుకుంటారయ్యా సరే మీరు వెళ్ళండి. మీ ఆయన చచ్చిపోయిన దాంట్లో వాళ్ళ మొగుడిలో తప్పేం లేదు. అంతేకాదు నీ పిల్లల చదువు కూడా నేను చూసుకుంటా. ఎంత కావాలో చెప్పు. నా కోసం బాగా తిరిగావరా. ఏం కావాలో చెప్పు. అయ్యా అయ్యా ఇన్నాళ్ళు గోదాట్లో మనం ఇసుకొక్కటే తోలాం, కానీ ఇప్పటి నుంచి మనమే ఇల్లు కడతాం, మనమే ఇటుకిస్తాం, మనమే పునాది లేపుతాం. అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లాలో ఎవడైనా పునాది లేపితే మన ఇంటికి లచ్చిందే వచ్చి వాలాల్సిందే. అందుకు మనం ఏం చెయ్యాలి? మన దగ్గర గొర్రెల మందల జనాలున్నారు, కానీ మనకి ఏటాడే పుల్లులు కావాలి. అయ్యా గోదాట్లో దిగి ఇసుకు కొట్టే వాళ్ళంటే కోడు 10 మందితో సమానం. బెదిరించడం, భయపెట్టడం, సంపేయడం దేనికి అనకాడరు. నన్ను నమ్మండియా. నిన్నెట్టా నమ్మాలి విడిపించాక నన్ను పట్టించుకోపోతే? ఎంత కావాలో చెప్పు. నాకు 5 లక్షలు కావాలి. ఏ ఇస్తావా? అమ్మయ్యా ఎంత అడుగుద్దో అని భయపడి సచ్చా. 5 లక్షలు దానికి ఇచ్చి 15 లక్షలు లోపలెట్టాయి. మమ్మల్ని ఎవరు ఏడిపించారే? నేను ఇప్పటి నుంచి సానా ఏదో పనులు చేయబోతున్నా. మాట నూరు దాటే ముందే ఊరు దాటెత్తది. దాటకుండా నాతో ఉంటారా? ఆడది డబ్బు ఏ గదిలోకైనా వెళ్ళగలవు. కోపంతో మంచం మీద కొట్టడం కదరం. ఎలా చల్లొస్తున్నాయి డబ్బులు. డబ్బులు వచ్చే పనులు చూడు ముందు. మొత్తానికి దొరసామరాజుని గట్టిగా పడేస్తున్నారండి. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే అండి ఇది యాక్సిడెంట్లో ఉందండి. ఏమండి ఎవరు పెద్ద డమ్మేలా ఉందండి. బీడీ చూసావా రానేలా ఉందో? అరే బీడీ బండబ్రా లేచింది. ఏదో గిల్లేసే ఉంటాడు. ఏమైంది సార్? మీకేం కానివ్వనండి.
మీకేం కానివ్వను అసలు వీడు ఏం చేస్తున్నాడు రా బీడి? కానివ్వను అంతే, మీకేం కానివ్వనండి. అందా పడుకుంది. అరే బీడి, ఇది చూడ్డానికే పక్కగా ఉంది కానీ సానా బరువు ఉంది. బండెట్రారా. అరే బిడి 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 లేచిందిరా, జరగండిరా, ఊపిరి ఆడనియండిరా. ఆడపిల్లరా, మీ ప్రాణం నా ప్రాణం అంటండి. డాక్టర్ తలుపు తీయండి డాక్టర్. ఈ టైంలో కనికరంతో చూడాలండి, అలా కసిగా చూడకూడదు. అమాయకురాలు సార్, మీ చేతుల్లో పడితే నలిగిపోద్ది. ఓర్ని అమ్మ లేచింది. అమ్మయ్యా లేసారా? డాక్టర్ గారు చెప్పారు నేను సమయానికి తీసుకొచ్చానని. కంగారు పడకండి, నాన్నగారికి ఫోన్ చేశాను, వస్తున్నారంట. నాన్నగారికి కాల్ చేశారా? అవును. ఎవరిని అడిగి చేశారండి? అంటే నేను నాన్నగారికి చెప్పకుండా కార్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి తెలిస్తే చంపేస్తారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే మీరు చాలా మంచివారు అయి ఉంటారు. అయ్యో నాన్నగారు వచ్చినట్టున్నారు, నేను పడుకుంటా. ఇలా బానే ఉందా అండి? దెబ్బ తగిలిన వాళ్ళు అలా నవ్వరండి. పోదాం పదరా, దైవాదనం మోటార్ సర్వీస్.